ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025వ సంవత్సరము అక్టోబర్ నెల 8వ తారీఖు తెలుగు సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వయుజ మాసం మనకి బహుళపక్షం వచ్చిందండి. బహుళ పాడ్యమి ఇది ఉదయం 9 గంటల 20 నిమిషాల వరకు ఉంది. అశ్విని నక్షత్రం రాత్రి 2 గంటల 19 నిమిషాల వరకు ఉంది. వర్జం రాత్రి 10:30 నుంచి 12 వరకు రాత్రి కాబట్టి పెద్దంత ఇబ్బంది లేదు. దుర్ముహూర్తం కూడా ఉదయం 11:30 నుంచి 12:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ఏదైనా బుధవారం అంటే సోమవారం కాబట్టి ఇది మంచిదే. కాబట్టి మీరు ఏదైనా పనులు అవి చేసుకునేట్లయితే మరి మంచిదే. ఈరోజు బుధవారం మంచిది. పాడ్యం అయితే పాడ్యం కూడా మంచిదే, కానీ కొన్నిటికి ఇదేంటి పౌర్ణమి తర్వాత కాబట్టి మంచిది. అమావాస్య తర్వాత అయితే కొన్నిటికి ఆక్షేపిస్తుంటారు. రెండవది పాడ్యం ఈ విద్యాభ్యాసానికి అంత మంచిది కాదు, మిగిలిన విషయానికి మంచిదేనండి. ఎందుకంటే సుందరాకాండలో వర్ణిస్తూ సీతాదేవి క్షీణించి అలసిపోయినదని ప్రతిపత్తిలో ఇదేంటి ప్రతిపది అంటే పాడ్యమి నాడు చదువుకున్నవాడు మొహం ఎలా ఉంటుందో అలా ఉంది సీతాదేవి శరీరం యొక్క కాంతి అని వాల్మీకి వర్ణించడం జరిగింది. కాబట్టి పాడ్యమి నాడు విద్యాభ్యాసం ప్రారంభించడం కొత్తగా మంచిది కాదని పెద్దవాళ్ళు చెబుతుంటారు. నిన్నేమో మరి వాల్మీకి జయంతి జరిగింది. ఆ విధంగానే విజయనగరంలో కూడా సినిమా ఉత్సవం అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అది నిన్న వైభవంగా జరిగింది. ఇంకా రేపు మనం చూసినట్లయితే 9వ తారీఖు ఉదయం 7 గంటలకే మనకి విధి వెళ్ళిపోయి తది వస్తున్నది. కాబట్టి మనకి అట్ల తద్ద ఒకటి రేపు దానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నుంచే దానికి చేసుకొని పిల్లలండి ఇవన్నీ పల్లెటూళ్ళలో పండుగలు. ఈ అట్ల తద్దినాడు కూడా అట్లా తది ఆరట్లో ముద్దపప్పు అని చెప్పి అట్లా తెల్లారుజామున లేచి స్నానాలు చేసి పిల్లలు గోరింటలు పెట్టుకొని ఎంతో సందడిగా ఇప్పుడు అవన్నీ అసలు మన నేటి యువతరానికి ఈ ఉండాళ్ళ తద్ది అట్ల తద్దని అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి. కొంచెం మన వాళ్ళు పెద్దవాళ్ళు నేర్పాలి. రేపు అట్ల తద్ది రాబోతున్నది. తర్వాతనేమో ఎల్లుండేమో మళ్ళీ చవితి వస్తే 10వ తారీఖు ఏమో మనకు సంకష్టహార చతుర్థి అండి. ఇది ప్రతి నెల వస్తుంటుంది. అది కూడా మనకు అంటే ఏంటంటే కొంతమంది కష్టాల్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా గణపతి ఆరాధన తర్వాతనేమో గణపతి హోమాలు కూడా చేయించుకునే అలవాటు ఉంటుంది. ఇది ఈనాటి పంచాంగంలో